పిఠాపురంలో చేయడం అనేది చాలా అంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యి ఎవరు నాకు సజెషన్ చెప్పగానే బాగుంది, ఐడియా ఎదిరిపోయింది, అక్కడికి వెళ్దాం ఉన్నాను. అప్పుడు నిజంగా నేను నితిన్ గారిని నేను అడగాలి, లేదా నితిన్ గారి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది నా మైండ్లో ఎక్కడో స్కిప్ అయిపోయి అది అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అరే హీరో గారిని తీసుకోవాలి కదా అని చెప్పి. ఎక్కడో నా వర్క్ ప్రెజర్లో స్కిప్ అయ్యాను. ఎక్కడో చిన్న టెన్షన్, అరే పెద్ద ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాలి, ఎలాగవుతుంది అని చెప్పి నేను చాలా భజన పెడుతుంటే ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కన్సల్ట్ చేస్తారని అడిగినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను మా బావగారిని అడిగాను, సినిమాకు ఉపయోగపడుతుంది, నీ ప్రొడ్యూసర్ అక్కడ 100% కరెక్ట్ అనుకుంటే నువ్వు వెళ్ళి చేసే దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అన్నాడంటే ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఒక విషయాన్ని ఒక సినిమా వరకే ఆలోచించడం అనేది నిజంగా అది చాలా మెచ్యూర్డ్గా ఇచ్చిన సజెషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.